వేల ఏళ్ల చరిత్రకు చెదలు పట్టించారు. వందల ఏళ్ల నిరీక్షణకు విలువ లేకుండా చేశారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. అయోధ్య రాముడి సొమ్మును త్యారగా తినేశారు. సీసీ కెమెరాల కళ్లు గప్పి మరీ జరిగిన బాగోతం చూసి సిట్ కూడా విస్తుపోతోంది. ఇద్దరు ట్రస్టు సభ్యుల రాజీనామాను ఆమోదించినంత మాత్రాన జరిగిన మహాపరాధానికి పరిహారం దక్కినట్టేనా? దేశం పరువు తీసిన దొంగలకు ఎలాంటి శిక్ష పడాలి? దేవుడిపై భక్తి విశ్వాసాలు నమ్మకాన్ని అమ్మకానికి పెట్టినట్టుగా జరిగిన వ్యవహారం తర్వాత ఎలాంటి మార్పులకు శ్రీకారం చుట్టాలి? స్కూల్ టీచర్ సడన్ గా కోటీశ్వరుడయ్యాడు. బైక్ మెకానిక్ ఉన్న పళంగా విల్లా కొనేశాడు. చివరకు మాజీ హోం సెక్రటరీ ఇచ్చిన బంగారు రామ్ చరిత్ మానస్కు కాళ్లు తెచ్చారు. మరో ప్రబుద్ధుడు రాముడి సొమ్మును గర్ల్ ఫ్రెండ్ కట్టబెట్టాడు. ఇలా ఒకటా రెండా సిట్ విచారణలో తవ్వే కొద్దీ అయోధ్య రామాలయంలో జరిగిన బాగోతాలు గుట్టలు గుట్టలుగా బయటపడుతున్నాయి. రాముడి సాక్షిగా జరిగిన ఈ దోపిడీ కాండను చూసి చూడనట్టుగా వదిలేసిన ట్రస్టు ఇప్పుడు చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా వ్యవహరిస్తోంది. ఇందుగలడందు లేదని సందేహం వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెంతు వెతికి చూచినా అందందే కలడు అనే పోతన భాగవతంలోని పద్య తాత్పర్యం ఆలకిస్తే విష్ణువు అలవైకుంఠపురంలోనే కాదు, ఎక్కడ చూసినా అన్ని చోట్ల ఉంటాడని అర్థం. దేవుడున్న చోట మకిల ఉండదని చెప్పుకునే వారిని ఆశ్చర్యానికి గురిచేస్తూ దైవ క్షేత్రాల్లోనూ అవినీతి 3 పువ్వులు 6 కాయలుగా విలసిల్లుతూ ఉంటుందనే విషయం అయోధ్య విరాళాల స్కామ్తో రచ్చకెక్కిందే. బాబ్రీ మసీదు, రామజన్మభూమి అంశంపై హిందూ ముస్లింల మధ్య పొరపొచ్చాలను ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం క్షీరనీర న్యాయమన్న చందాన తేల్చేశాక అయోధ్య రామమందిర నిర్మాణానికి ఎంతో శ్రద్ధాశక్తులతో రామభక్తులు పూనుకున్నారు. భరతుడు రామపాదుకులకు పట్టం కట్టినట్టుగా దేశంలోని మారుమూల ప్రాంతాల నుంచి రామమందిర నిర్మాణానికి పేర్చనున్న ఇటుకలను పరమ భక్తిభావంతో పూజలు చేసి మరీ అయోధ్యకు తీసుకెళ్లారు రామభక్తులు. అలా భక్తి పారవస్యంలో అయోధ్య రామమందిర నిర్మాణం జరగడం బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన చరిత్రలో అతి ప్రాధాన్యమైన విషయంగా నిలిచిపోయింది. రామో విగ్రహవాన్ ధర్మః అనే మాట భక్తుల నోట ఎప్పుడూ నానే మాటే. రాముడంటేనే ధర్మం మూర్తిభవించిన వ్యక్తి. అతని రాజ్యంలో ధర్మం 4 పాదాలతో నడుస్తుందని ప్రతీతి. కాగా ప్రస్తుత కలియుగ ధర్మం కుంటినడక నడుస్తోందని చెప్పక తప్పదు. చివరకు అయోధ్యలో రాముడి పేరిట దేవుడి దోసిట ప్రసాదాలు దాన ధర్మాలుగా వచ్చినవి ఎటువంటివైనా కైంకర్యమే. వాటిని అడ్డుకునేందుకు ఎలాంటి భక్తిభావం కానీ ధర్మాచరణ కానీ అందుబాటులో లేవు. హుండీల్లో నగలు నగదు కూడా మాయం. తన కళ్ళెదుట అపవిత్ర కార్యాలు జరుగుతున్నా ట్రస్టు చోద్యం చూస్తుందే కానీ నోరెత్తలేదు. పైగా ట్రస్ట్లోనూ ఇంటి దొంగలున్నారనే విషయం తెలిసి దేశమంతా దిగ్భ్రాంతికి గురైందే. महामंत्री श्रीमान चंपत राय जी और न्यासी अनिल जी मिश्रा, इन दोनों ने त्यागपत्र प्रदान किया है. हमारे चंपत राय जी को बड़ी वेदना हुई और उनको लगा कि जब तक सारा न्याय ठीक से हो नहीं जाता, अपराधी पकड़े नहीं जाते और उनको उचित दंड नहीं मिलता, तब तक हम लोगों को वहाँ पर बने रहना ठीक नहीं लगता है. ये सोच करके उन्होंने स्वयं ये त्यागपत्र दिया कि संविधान के अनुसार, इस न्यास के बने हुए कॉन्स्टिट्यूशन संविधान के अनुसार त्यागपत्र देते ही वह स्वीकृत माना जाता है. అయోధ్య రామాలయ విరాళాల అక్రమాలపై దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. రోజుకేకంగా 6 నుంచి 8 లక్షల మధ్య రాముడి సొమ్ము అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లి ఉంటుందని అంచనా. బ్యాంకు అధికారులను ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ప్రశ్నించినప్పుడు ఈ విషయాలు వెల్లడయ్యాయి. అక్రమాలు వెలుగు చూడక ముందు వరకు రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ బ్యాంకు ఖాతాకు రోజు 16 నుంచి 18 లక్షల వరకు జమ అయ్యేవి. ఆ తర్వాత ఇవి ఒక్కసారిగా 24 నుంచి 26 లక్షలకు పెరిగినట్టు దర్యాప్తులో గుర్తించారు. ఈ ప్రకారం రోజుకు 8 లక్షల వరకు కాజేసినట్టు తెలుస్తోంది. 8 మంది నిందితుల్లో 5గురు అనుమానాస్పదంగా సీసీటీవీ ఫుటేజ్లో కనిపించారు. వీరు విరాళాలను లెక్కించే సమయంలో, బ్యాంకుకు తరలించే సమయంలో జేబులు షూ సాక్స్లో దాచేసి పక్కదారి పట్టించారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా సెక్యూరిటీ ఏజెన్సీ ద్వారా నియమితులైన వారు భక్తుల కానుకలను బాగానే బొక్కేసి ఉంటారనే అనుమానాలున్నాయి. సిట్ నివేదిక ఇంకా వెలుగు చూడాల్సి ఉన్నప్పటికీ ఇందులోని కొన్ని సంచలన విషయాలు ఇప్పటికీ బయటకొచ్చాయి. అయోధ్య శ్రీరాముడికి భక్తులు ప్రేమతో సమర్పించిన కానుకలు, విరాళాల్లో అసలు ఎన్ని భద్రంగా ఉన్నాయి, ఎన్ని బకాసుర్ల జేబుల్లోకి వెళ్లాయి అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందే.
రామాలయం విరాళాల స్కామ్ నిందితుల్లో ఒకరు తన స్నేహితురాలికి 2 లక్షల నగదుతో పాటు ఒక ఖరీదైన మొబైల్ ఫోన్ను బహుమతిగా ఇచ్చినట్టు విచారణలో తేలిందే. ఈ డబ్బు మూలాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. నిందితుని సోదరుడు అభిషేక్ తెలిపిన వివరాల ప్రకారం అవినాష్ డ్యూటీ ముగిసిన తర్వాత పలుమార్లు యోగా కేంద్రానికి నగదు తీసుకెళ్లడం గమనించినట్టు పేర్కొన్నారు. దీనిపై ప్రశ్నించగా నిందితుడు దాటవేసి సమాధానమిచ్చాడని వెల్లడించారు. ఈ ఘటనల తరుణంలో రామాలయ ట్రస్ట్ విరాళాల లెక్కింపు గదిలో భద్రతను కట్టుదిట్టం చేసింది. ఇకపై టేబుళ్లు, కుర్చీలకు బదులుగా నేలపై పరుపులు, ప్లైవుడ్ ఏర్పాటు చేసి నగదు లెక్కిస్తున్నారు. లెక్కింపు సమయంలో సిబ్బంది ఒకరితో ఒకరు మాట్లాడుకోకూడదని, క్యాంటీన్, బాత్రూంలకు తరచూ వెళ్లేవారిపై నిఘా ఉంచాలని ఆదేశించారు. నిఘా విభాగం సిబ్బంది కూడా విధి నిర్వహణలో సీట్లను వదిలి వెళ్లకూడదని స్పష్టం చేస్తూ గది మొత్తాన్ని సీసీటీవీల పర్యవేక్షణలోకి తీసుకొచ్చారు. దొంగలు ఊళ్లు పంచుకుంటున్నారన్న రీతిలో అయోధ్యలో జరిగిన దోపిడీ కాండ కోట్లాది మంది హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది. ఇది ఇంత నిర్వాకం జరుగుతుంటే ప్రేక్షక పాత్ర పోషించిన ట్రస్ట్ ఇప్పుడు చేతులు కాలాక తూతూ మంత్రంగా మీటింగ్ పెట్టి 2 ట్రస్ట్ సభ్యుల రాజీనామాకు ఆమోదం తెలిపి చేతులు దులుపుకుంది. ఇప్పటికే ట్రస్ట్పై భక్తులు నమ్మకం కోల్పోగా సీబీఐ దర్యాప్తు కోరుతూ హైకోర్టులో పిల్ కూడా దాఖలైంది. ఇప్పుడు దాకా సిట్ విచారణ జరుగుతుంటే ఇప్పుడు కొత్తగా హైకోర్టు ఇచ్చే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. రాముడు పతిత పావనుడు, రామజన్మభూమి ఎంతో పవిత్రమైంది అని పదే పదే మనం గొంతు చించుకోవడం తప్పితే ఆయా దేవుళ్లకు, ఆయా ప్రాంతాలకు పవిత్రతను సమకూర్చే ఎలాంటి కార్యాచరణ అక్కడ కనబడడం లేదు. తీగలాగితే డొంకంతా కదిలినట్టు ప్రతి అంశంలోనూ ఎన్నో చిత్ర విచిత్రాలు తారసపడుతున్నాయి. అయోధ్య రామమందిరం విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తాజాగా స్పందించింది. ఆర్ఎస్ఎస్ తొలిసారి ఈ అంశంపై దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. అసాధారణ అవినీతిని నొచ్చుకుంది కూడా. దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న అయోధ్య రామమందిర విరాళాల గోల్మాల్, నిధుల దుర్వినియోగం కేసులో మరో కొత్త విషయం వెలుగులోకొచ్చింది. నిందితులు ఆలయం నుంచి దొంగిలించిన బంగారు ఆభరణాలను కరిగించిన బంగారాన్ని ఎవ్వరూ గుర్తుపట్టకుండా బిస్కెట్ల రూపంలోకి మార్చినట్టు సిట్ అనుమానిస్తోంది. అసలు విరాళాల లెక్కింపు లాంటి అత్యంత గోప్యమైన పనుల కోసం జరిగిన సిబ్బంది నియామకం అత్యంత లోపభూయిష్టంగా జరగడంతోనే అక్రమాలకు బీజాలు పడ్డాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇష్టారాజ్యంగా సిఫార్సు లేఖలపై ఉద్యోగాలిచ్చేశారు. కనీసం తర్వాతైనా జాగ్రత్త పడలేదు. రాముడి సొమ్మును భద్రంగా కాపాడాలనే బాధ్యతను పూర్తిగా పక్కన పెట్టేశారు. మంది సొమ్మేగా, ఎంత తింటే ఏంటనే ధోరణితో రచ్చిపోయారు. దీనికి తోడు భక్తులు సమర్పించిన కానుకలు, విరాళాలకు రసీదులిచ్చే పద్ధతి లేకపోవడంతో అవినీతి పర్ల పంట పండింది. అందుకే అప్పటిదాకా అతి సామాన్యులుగా ఉన్నవారు రాముడి సొమ్ము తేరగా కొట్టేసి చుట్టుపక్కల వారు కూడా అసూయతో కుళ్ళుకునేలాగా కళ్ళు మూసి తెరిచేలోగా కోటీశ్వర్లైపోయారు. ఏ నిందితుడి ఇంట్లో చూసినా భారీగా సొమ్ముల డంప్ దొరుకుతుంది. ఇంకా పెద్ద తలకాయల ఇల్లు కూడా సోదా చేస్తే ఇంకేం దొరుకుతుందో అధికార వర్గాల్లో ఈ చర్చ ఇప్పుడు జరుగుతోంది. మరి రేపొద్దున హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశిస్తే కేంద్ర దర్యాప్తు సంస్థ ఎంక్వైరీలో మరిన్ని నేరాలు, ఘోరాలు వెలుగు చూస్తాయనే భావన వ్యక్తమవుతోంది. అయోధ్యలో జరిగింది ఏదో మామూలు గుళ్ళో జరిగిన అవినీతి కానే కాదు. కోట్ల మంది భక్తులు ఎంతో నమ్మకంతో ఇచ్చిన సొమ్ము, కానుకలు మాయమైపోయాయి. ఇప్పటికే ట్రస్టు నిర్వాకంపై భక్తుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. భక్తులు కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి తీసుకురావడం ఇప్పుడు పెద్ద సవాల్ అనడంలో సందేహం లేదు. ఇప్పటికైనా అయోధ్యలో కూడా తిరుమల తరహా నిర్వహణ వ్యవస్థ లేకపోతే కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయోధ్యలో 100 ఏళ్ల కళ సాకారమైందన్న ఆనందం కొన్నాళ్లు కూడా నిలవలేదు. రాముడు తిరిగొచ్చాడంటూ దేశవ్యాప్తంగా జరిగిన సంబరాల గుర్తులు ఇంకా పూర్తిగా చెరిగిపోలేదు. అయోధ్య రామాలయానికి రోజూ పెరుగుతున్న భక్తుల తాకిడి చూసి పులకిస్తున్న మనసులు ఇంకా పూర్తిగా తేరుకోలేదు. ఇంతలోనే మహాపచారం జరిగిపోయిందే. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో సమర్పిస్తున్న విరాళాలు, కానుకలు మాయమయ్యాయన్న ఆరోపణలు అయోధ్యలో కలకలం రేపాయి. మొదట్లో ఇవి వట్టి ఆరోపణలేని భావించిన వారు కూడా ఆ తర్వాత సర్కారు సిట్ దర్యాప్తుకు ఆదేశించడంతో అలర్ట్ అయ్యారు. చివరకు సిట్ ప్రాథమిక విచారణలో అడుగడుగునా నిర్లక్ష్యం నిజమేనని బయటపడ్డం, సీసీటీవీ ఫుటేజ్లో మార్పులు అన్నీ కలిసి రామభక్తుల మనోభావాల్ని తీవ్రస్థాయిలో దెబ్బతీశాయి. ఎంతో నమ్మకంతో రాముడి ఆలయానికి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఇచ్చిన విరాళాలు కొందరు స్వార్థపరుల చేతుల్లోకి వెళ్లిపోయాయని, ఆలయ వ్యవహారాలు చూసే ట్రస్టే కంచే చేనుమేసిన చందంగా వ్యవహరిస్తోందని తెలిసి భక్తులు నిర్ఘాంతపోతున్నారు. ఇందుకోసమేనా రామాలయం కట్టింది? ఈ బరితెగింపు చూడ్డానికేనా రాముణ్ణి కొలువుదీర్చింది అని కోట్లాది మంది భక్తులు నిస్సహాయంగా ప్రశ్నిస్తున్నారు.
ఏతావాత ఆలయానికి వచ్చిన విరాళాలకు భద్రత కల్పించడంలో అలవిమాలిన నిర్లక్ష్యం అంతిమంగా దేశం పరువు తీసేసిందనే చర్చ జరుగుతోంది. అయోధ్యలో రామాలయం అయితే కట్టారు, కానీ దాని నిర్వహణ విషయంలో సరైన శ్రద్ధ తీసుకోలేదని ఇప్పుడు నిరూపితమైందే. మొదట్లో తిరుమల వచ్చి పరిశీలించి హడావిడి చేసిన ట్రస్ట్ సభ్యులు ఇక్కడి పద్ధతులు పాటిస్తామని గొప్పలు చెప్పారు. కానీ ఇప్పుడు అయోధ్య ఆలయ నిర్వహణ చూస్తే అసలు తిరుమలతో పోలికే లేదని తేలిపోయింది. అయోధ్య ఆలయంలో రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అన్ని వ్యవహారాలను చూస్తోంది. ఈ నిధుల కైంకర్యం ఆరోపణల నేపథ్యంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, సభ్యుడు అనిల్ మిశ్రా రాజీనామా చేశారు. పథకం ప్రకారం పకడ్బందీగా ఈ విరాళాలు చోరీ, నగల చోరీ జరిగినట్టుగా చెబుతున్నారు. ఇప్పుడు అరెస్టైన వారందరూ ట్రస్ట్ సభ్యుల సిఫార్సులతో ఉద్యోగంలో చేరిన వారేనని చర్చ ఇప్పటికే జరుగుతోంది. విరాళాల లెక్కింపు సమయంలో ఉద్యోగులను ప్రవేశించేటప్పుడు, తిరిగి వెళ్లేటప్పుడు తనిఖీలు చేయకపోవడం తీవ్ర నిర్లక్ష్యంగా చెబుతున్నారు. ఇప్పుడోసారి అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరిగినప్పుడు దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన హర్షాతిరేకాలను ఒకసారి గుర్తు చేసుకుందాం. అప్పట్లో భక్తుల ఉత్సాహాన్ని గమనించిన ట్రస్ట్ కూడా అత్యంత బాధ్యతాయుతంగా, పారదర్శకంగా ఆలయ నిర్వహణ ఉంటుందని నమ్మబలికిందే. అంతేకాదు, భక్తులకు మరింత నమ్మకం కలిగించడానికి ఏకంగా తిరుమల వచ్చి టీటీడీని సంప్రదించి పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులకు కల్పించాల్సిన ఏర్పాట్లు, విరాళాల భద్రత గురించి అడిగి మరీ తెలుసుకుందే. అంతేకాదు, టీటీడీ సూచనలన్నీ తూచా తప్పకుండా పాటిస్తామని కూడా చెప్పిందే. కానీ ఇప్పుడు విరాళాల స్కామ్ చూస్తే అసలు టీటీడీ స్థాయిలో కాదు కదా, కనీస స్థాయిలో కూడా జాగ్రత్తలు తీసుకోలేదని తేలిపోయిందే. ఎందుకంటే దశాబ్దాలుగా టీటీడీ తిరుమల ఆలయాన్ని నిర్వహిస్తున్న తీరు, పద్ధతికి పెట్టింది పేరుగా ఉంది. ఇంతవరకు రాజకీయ ఆరోపణలే తప్ప ఎక్కడా విరాళాలు, నగలు, హుండీ కానుకల విషయంలో ఆర్థిక అవకతవకలు జరిగినట్టుగా బయట పడకపోవడం ఆలయ నిర్వహణలో టీటీడీ శ్రద్ధకు అద్దం పడుతోంది. నిజానికి తిరుమల దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భక్తుల్ని ఆకర్షిస్తూ ఉంటుంది. తిరుమల ప్రపంచంలో బెస్ట్ పిల్గ్రిమ్ సెంటర్. ఇటీవలి కాలంలో తిరుమల మరింత అద్భుతంగా మారింది. తమ తాహతుకు తగ్గట్టుగా చిల్లర నాణాల నుంచి కోట్ల రూపాయల వరకు శ్రీవారి హుండీలో నగదు సమర్పిస్తారు భక్తులు. అయినా సరే, ఎంత పెద్ద సంఖ్యలో భక్తులొచ్చినా, ఎన్ని కానుకలు, విరాళాలు సమర్పించినా ఎక్కడా తేడా రాకుండా అత్యంత పారదర్శకంగా వ్యవహరించడమే టీటీడీని ప్రత్యేకంగా నిలబెడుతోంది. మొత్తం మీద ఆలయ నిర్వహణలో టీటీడీ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. కొండ దిగివెళ్లే ప్రతి భక్తుడి దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకునే వ్యవస్థను కూడా టీటీడీ పకడ్బందీగా అమలు చేస్తోంది. అంతేకాదు, ఎప్పటికప్పుడు భక్తుల సూచనల్ని కూడా అమల్లో పెడుతూ ఆలయ నిర్వహణ విషయంలో ఎక్కడా తేడా రాకుండా జాగ్రత్త పడుతోంది. చివరకు హుండీ నిర్వహణ, కానుకల మదింపు, పరకామణి నిర్వహణ, ఇలా ప్రతి వ్యవస్థను పకడ్బందీగా కట్టుదిట్టం చేసిందే. టీటీడీ సిబ్బంది కూడా భక్తిభావంతో, అంకిత భావంతో భక్తులకు సేవలు అందిస్తూ ఉంటారు. ప్రభుత్వాలు మారినా, బోర్డులు మారినా, సిబ్బంది మారినా తిరుమల ఆలయ నిర్వహణలో మాత్రం అత్యున్నత ప్రమాణాలు కంటిన్యూ అవుతున్నాయి. నిర్దిష్టమైన వ్యవస్థ, నియమాలు, కట్టుబాట్లే దీనికి ప్రధాన కారణం. టీటీడీకి ఆలయ మర్యాదలు కాపాడే విషయంలో భక్తుల నుంచి కూడా మంచి తోడ్పాటు ఉంటుంది. అలా భక్తుల భాగస్వామ్యం కూడా ఉండేలా మొదటి నుంచి టీటీడీ ప్రత్యేక శ్రద్ధ పెట్టిందే. ఇవన్నీ తిరుమలకు మాత్రమే ప్రత్యేకమైనవే. ఏతావాత తిరుమల ఆలయ నిర్వహణను టీటీడీ కేవలం విధి నిర్వహణగా కాకుండా శ్రీవారికి చేసే సేవగా భావిస్తోంది. కానీ అయోధ్యలో ట్రస్టుకు ఈ అంకిత భావం కరువైందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతేకాదు, టీటీడీలో ఉద్యోగులందరి గుర్తింపుకు, రిక్రూట్మెంట్కు ప్రత్యేకమైన కట్టుదిట్టమైన వ్యవస్థ ఉండాలి. కేవలం టీటీడీకే ప్రత్యేకంగా విజిలెన్స్ విభాగం కూడా ఉంది. ఎప్పటికప్పుడు జరిగే విజిలెన్స్ తనిఖీలు అవినీతికి తావు లేకుండా చూస్తాయండంలో అతిశయోక్తి లేదు. అంతకంటే ముందు హుండీ విరాళాల లెక్కింపు, కానుకల మదింపులో పనిచేసే సిబ్బందిని ఎప్పటికప్పుడు మారుస్తూ వారిపై నిరంతర పర్యవేక్షణ చేస్తూ టీటీడీ ఎక్కడా అవకతవకలు జరగకుండా చూసుకుంటోంది. కానీ అయోధ్య రామాలయంలో మాత్రం ట్రస్ట్ భక్తుల విరాళాల్ని సొంత సొమ్ముగా భావించి స్వాహా చేసేసిందే. అంతేకాని కోట్లాది మంది భక్తుల విశ్వాసాలు, నమ్మకాలతో ఆడుకుంటున్నాం అనే విషయాన్ని ఉద్దేశపూర్వకంగా విస్మరించిందే. ఇప్పటికైనా ట్రస్ట్ ప్రక్షాళన సమయంలో టీటీడీని మార్గదర్శకంగా తీసుకుని ఇక్కడ విధానాలు అవలంబిస్తే మరోసారి ఇలాంటి అపఖ్యాతి రాకుండా ఉంటుంది అంటంలో అతిశయోక్తి ఏమీ లేదు. ఏ మాటకామాట చెప్పుకోవాలి. అయోధ్యలో జరిగిన తంతు చూశాక ఎవ్వరికైనా తిరుమల గుర్తుకు రాక మానదు. సాధారణంగా దక్షిణాది ఆలయాల నిర్వహణ పగడ్బందీగా ఉంటుంది. ఉత్తరాదిలో ఎంత ప్రముఖ ఆలయమైనా వాటికి కనీస మౌలిక వసతులు కూడా ఉండవు. అయోధ్యలో దర్శనాలు మొదలైన ఏడాదికే
ట్రస్టు కళ్ళు చెదిరే రీతిలో స్కామ్ చేసింది. కానీ తిరుమలలో ఏనాడు భక్తుల విరాళాలు దారి తప్పిన దాఖలాలు లేనేలేవు. ఆ స్థాయిలో ఆలయ నిర్వహణ ప్రమాణాలు పాటిస్తారు. ఆలయం కట్టేసి విగ్రహ ప్రాణప్రతిష్ఠ చేయడం ఎంత ముఖ్యమో ఆ ఆలయ నిర్వహణను అంతే పవిత్రంగా, అంతే భక్తి శ్రద్ధలతో చూసుకోవడం కూడా అంతే ప్రధానం. కానీ అయోధ్యలో ఈ ఆలోచన విధానం మిస్ అయింది. గుడి కట్టడమే భక్తుల మహాభాగ్యం అన్నట్టుగా వెలగబెట్టిన ట్రస్ట్ నిర్వాహకం ఇప్పుడు జరిగిన అవినీతి ఇంత అని కూడా తేల్చడానికి వీల్లేని విధంగా పరిణమించింది. అయోధ్యలో రామాలయం నిర్మించగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల హృదయాలు పులకించిపోయాయి. తద్వారా అది ప్రపంచ స్థాయి పర్యాటక గమ్యస్థానమయ్యే అవకాశం సహజంగానే ఉంది. కానీ ఆ కోణంలో ఆలయ అభివృద్ధి, మౌలిక సదుపాయాలపై ట్రస్ట్ దృష్టి పెట్టలేదు. అందుకే ఆలయం కట్టి ఏడాదైనా ఆ తర్వాత కూడా అయోధ్య ఒక కుగ్రామంగానే మిగిలిపోయింది. ఈ విషయంలోనూ టీటీడీని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అసలు ప్రధాన ఆలయ నిర్వహణనే నామకే వాస్తే అన్నట్టుగా చేసిన ట్రస్ట్ ఇక మిగతా విషయాలు పట్టించుకుంటుంది అనుకోవడం అత్యాశ అవుతుంది. అయోధ్యలో విరాళాల స్కామ్కు ఆలయ నిర్వహణలో ట్రస్ట్ అలసత్వమే కారణమని తేటతెల్లమైందే. ఈ తరుణంలో దశల వారీగా అభివృద్ధి చెందుతూ ప్రస్తుతం దేశంలో ఆలయాల నిర్వహణకు దిక్సూచిగా నిలిచిన తిరుమల ఆలయం గురించి, అందుకు టీటీడీ తీసుకున్న చర్యల గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఇక్కడ అయోధ్యకు సహజంగానే ప్రపంచ స్థాయి ఆకర్షణ ఉంది. కాస్త శ్రద్ధ పెడితే అయోధ్య రామాలయం కారణంగా అయోధ్య ప్రపంచ పటంలో చేరేది. పనిలో పనిగా యూపీ సర్కార్కు పెద్ద ఎత్తున ఆదాయం కూడా వచ్చేది. కానీ ఆ దిశగా శ్రద్ధ పెట్టని విషయం క్లియర్గా కనిపిస్తోంది. రామాలయం నిర్మాణం తర్వాత ఎయిర్పోర్ట్ పేరుతో హడావిడి చేసి మొదట్లో కొన్ని విమానాలు నడిపారు. ఆ తర్వాత కొన్నాళ్లకే విమానాలు మాయమైపోయాయి. ప్రస్తుతం అయోధ్య పరిస్థితి చూస్తే ఆలయ నిర్మాణం తర్వాత కూడా ఊరేమీ పెద్దగా మారలేదు. కనీసం ఆలయ పరిసరాల్లో మౌలిక సదుపాయాలు కూడా అనుకున్నంతగా ఏర్పాటు కాలేదు. దీంతో అయోధ్య రామాలయాన్ని చూడాలనే కుతూహలంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు తీవ్ర నిరాశ కలిగింది. ట్రస్టుకు సొంత ఆలోచన ఎలాగూ లేదు. కనీసం వచ్చే భక్తుల నుంచైనా సలహాలు, సూచనలు తీసుకుందామనే ఆలోచన అసలే రాలేదు. ఆలయంలోకి దర్శనాలు ప్రారంభమైనప్పుడు మొదట్లో కొందరు భక్తులు తిరుమలలో ఆలయ నిర్వహణ తీరును, టీటీడీ తీసుకునే జాగ్రత్తల్ని ఉదహరిస్తూ అందులో 10వ వంతు చేసినా అయోధ్య ఊహించిన స్థాయిలో అభివృద్ధి చెందుతుందని, రామాలయానికి మరింత వన్నె వస్తుందని చెప్పారు. కానీ వారి మాటల్ని పట్టించుకున్న వారే కరువైపోయారు. అందుకే ఇప్పుడు ఈ దురవస్థ. తిరుమలలో ఇప్పుడు ఈ స్థాయికి చేరిందంటే అక్కడేమీ అద్భుతం జరగలేదు. ఒక్కరోజులో అంతా సాకారం కాలేదు. దాని వెనుక టీటీడీ నిరంతర శ్రమ, ముందు చూపు ఉన్నాయి. టీటీడీ మొదటి నుంచి అప్పుడొచ్చే భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఎప్పుడూ నిర్ణయాలు తీసుకోలేదు. ఎప్పుడూ బోర్డు మీటింగ్ జరిగినా ప్రస్తుత అవసరాలను చూసుకుంటూనే భవిష్యత్తు గురించి కూడా ఖచ్చితంగా ప్రణాళికలు రచిస్తోంది. కానీ అయోధ్యలో వర్తమానంలో వచ్చే భక్తులు, వారిచ్చే కానుకల గురించి కూడా ఆలోచన చేయకుండా పరిస్థితి ఎక్కడి దాకా తెచ్చుకున్నారు. అలాగే తిరుమల ఆలయ నిర్వహణలో ఎప్పటికప్పుడు టీటీడీ కొత్త పద్ధతులకు పెద్దపీట వేస్తూనే ఉంది. ఉన్న పద్ధతి బాగున్నా బాగాలేకున్నా మరింత మెరుగ్గా ఏం చేయగలమా అని నిరంతరం ఆలోచిస్తుంది. ఆ ఆలోచన మదనంలో భక్తులకు కీలక పాత్ర పోషించే అవకాశం ఎప్పుడూ ఇస్తోంది. అసలు టీటీడీ ఎప్పుడూ ఆలయ నిర్వహణ కేవలం తమ బాధ్యత మాత్రమేనని, అందులో భక్తులకు పాలు పంచుకునే అవకాశం లేదని ఎప్పుడూ అనుకోలేదు. అలా ఉండబట్టే తిరుమల ఆలయ నిర్వహణకు సంబంధించి ఇంతవరకు ఎవరూ వంకపెట్టే అవకాశం లేకుండా చేయగలిగిందే. అలాగే వేల కోట్ల రూపాయల ఆస్తులు, విరాళాలు, విలువ ఇంత అని లెక్కగట్టలేని శ్రీవారి నగల విషయం, ఇలా ఏ అంశం చూసుకున్నా ఎక్కడా తేడా రాకుండా కట్టుదిట్టంగా వ్యవస్థలు ఏర్పాటు చేసుకుందే. అలాగని వాటిపై పూర్తి బాధ్యత వదిలేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండేలా చూసుకుంటోంది. మరీ ముఖ్యంగా భక్తులిచ్చే కానుకలు, విరాళాల విషయంలో 2-3 సార్లు పునఃపరిశీలన, మదింపు చేస్తూ రసీదులు కూడా ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ ఆర్థిక నిర్వహణ సరిగా లేదనే విమర్శలకు తావు లేకుండా వ్యవహరిస్తోంది. టీటీడీపై భక్తులకు ఎంతో నమ్మకం ఉంది కాబట్టే ఇప్పటికీ ఆన్లైన్లోనూ పెద్ద మొత్తంలో విరాళాలు వస్తున్నాయి. చివరకు ఆ విధానంలో ఎక్కడా తేడా రాకుండా చూసుకుంటున్న టీటీడీ హుండీ భద్రత, భక్తుల సొమ్ముకు రక్షణ వంటి విషయాల్లో తనకు సాటి లేదని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉంది. ఇప్పుడు అయోధ్య సంగతి చూస్తే అక్కడ ట్రస్ట్ పూర్తిగా దోపిడీదారిగా మారిపోయిందనే విషయం స్పష్టమైపోయింది. అసలు విరాళాల దారి మళ్లింపుపైనే ఆశ్చర్యం వ్యక్తమవుతుంటే ఇంకా చిత్రంగా ఎఫ్ఐఆర్ నమోదుకు ముందే కొంత డబ్బు రికవరీ కావడం, ఆ విషయం కూడా రహస్యంగా ఉంచడం మరిన్ని కొత్త అనుమానాలకు తావిస్తోంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ట్రస్టు కనీస బాధ్యత లేకుండా వ్యవహరించడమే కాదు, దేవుడి సొమ్మంటే లెక్క లేకుండా ఉందని తెలిసిపోతోంది. ఇప్పుడు అయోధ్య ఆలయ నిర్వహణ విషయంలో పూర్తి స్థాయి ప్రక్షాళన చేస్తే
మొదట టీటీడీ విధానాల్ని యథాతథంగా అమలు చేయాలి. అప్పుడు వ్యవస్థ కొలుక్కొస్తుంది. కొన్నాళ్లకు భక్తులకు కూడా అయోధ్య ఆలయానికి ఇచ్చిన విరాళాలు భద్రంగానే ఉన్నాయనే నమ్మకం వస్తుంది. ఆ తర్వాత అయోధ్య ప్రస్తుత భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని సొంత ప్లాన్ రూపొందించుకోవాలి. అక్కడ కూడా టీటీడీ సలహాలు తీసుకోవాలి. అంతిమంగా అయోధ్యలో రామాలయ ప్రతిష్టను తిరిగి తేవడమే లక్ష్యంగా కార్యాచరణ ఉండాలి. అడుగడుగునా రాముడి నైతిక నిష్టను గుర్తు తెచ్చుకుని అంతే అంకిత భావంతో పనిచేసే విధంగా సిబ్బందిని తీర్చిదిద్దాలి. అందుకోసం కూడా సిబ్బందికి టీటీడీ ఇచ్చే ప్రత్యేక శిక్షణ నమూనాను పరిశీలించవచ్చు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. అయోధ్యలో రామాలయ నిర్వహణను పునర్నిర్వచించాలి. మొదట ట్రస్ట్ను ఈ బాధ్యతల నుంచి తప్పించి దాని స్థానంలో ఒక బాధ్యతాయుతమైన టీటీడీ తరహా బోర్డును ఏర్పాటు చేయాలి. ఏతావాత మరోసారి ఆర్థిక అవకతవకలకు అవకాశం లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. ఒక్కసారి ఈ మరకలన్నీ చెరిగిపోయి అయోధ్య ఆలయ నిర్వహణ ఓ స్థాయికి చేరుకుంటే ఆ తర్వాత అయోధ్య ఆలయాన్ని కూడా దేశంలో అన్ని ఆలయాలకు నమూనాగా నిలిచే విధంగా తీర్చిదిద్దడం తేలికవుతుంది. అందుకే అయోధ్యలో రామాలయ నిర్వహణ ఓ కొలిక్కొచ్చే వరకు టీటీడీ నుంచి పూర్తి సహాయ సహకారాలు తీసుకోవడం ప్రస్తుత స్థితిలో అత్యవసరంగా కనిపిస్తోంది. అయోధ్యలో రాముడి ఆలయ నిర్మాణం కోసం, బాలరాముడి దర్శనం కోసం ఎందరో భక్తులు ప్రాణాలు ఉగ్గబట్టుకుని మరీ ఎదురుచూశారు. కొందరు భక్తులు అయోధ్య రాముడి దర్శనంతో జన్మ తరించిందని, ఇక చనిపోయినా పర్లేదని చెప్పిన విషయాలు ఇంకా దేశ ప్రజలకు గుర్తున్నాయి. ఇలాంటి పరమ పవిత్రమైన ఆలయానికి అవినీతి చెదలు పట్టించిన వారికి ఎంత కఠిన శిక్ష వేసినా తక్కువే అవుతుంది. ఇప్పుడు అసలు వేయాల్సిన శిక్షల కంటే ముందు అక్కడ వ్యవస్థ ప్రక్షాళనపై దృష్టి పెట్టడం అత్యవసరమని రామ్ భక్తులంతా ముక్త కంఠంతో కోరుకుంటున్నారు. పూర్తి పారదర్శకమైన, బాధ్యతాయుతమైన వ్యవస్థను కొలువుదీర్చాల్సిన అవసరం చాలా ఉంది. ఇదే సమయంలో రామాలయ నిర్వహణ విషయంలో అంతర్గతంగా ఆధిపత్య పోరు జరుగుతోందనే ఆరోపణలు కూడా వెలుగుచూస్తున్న తరుణంలో ఎలాంటి వివాదాలకు తావులేని వ్యవస్థను అక్కడ తీర్చిదిద్దాలి. ఇంకెంత మాత్రం ట్రస్ట్ను నమ్మలేని పరిస్థితి వచ్చింది అనడంలో సందేహం లేదు. అవసరమైతే అయోధ్యలో కొంతకాలం భక్తుల సలహాలు, సూచనల మేరకు వ్యవస్థ పనిచేసేలా చూస్తే అయినా పోయిన ప్రతిష్ట తిరిగొస్తుందేమో చూడాలి.